పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా. యేసయ్యా కావాలయ్యా, నీ ప్రార్థన పరలోకాభిషేకం కావాలయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, తెలుగు ఓటకంలో పాల్గొంటున్నటువంటి బిడ్డలందరి యొక్క ఉద్దేశములతో ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశములను ప్రభు హృదయానికి అర్పించి ప్రార్థిస్తాం. జి కారుణ్య ఎం హనీ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు జి ప్రసాద్, జి కారుణ్య ఎం హనీ. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. కందుల శ్రవణికి ప్రభు స్కిన్ ప్రాబ్లం నుండి స్వస్థతనిచ్చినందుకు కృతజ్ఞతగా, శ్రావణికి యుఎస్ఏలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, కందుల మహితాకి యుఎస్ఏలో ఉద్యోగం దొరికినందుకు కృతజ్ఞతగా, శ్రావణికి మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు కందుల జయశీల. అలాగే ఫాతిమారెడ్డి రీనా కుటుంబం దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా, ఫాతిమారెడ్డి తన భార్య రీనాకి కిడ్నీ డొనేట్ చేయుచుండగా ఆపరేషన్ విజయవంతం అవునట్లుగా, త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం ప్రభు అనుగ్రహం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. పోలిశెట్టి అరళయ్య, విజయమేరి, కారుణ్య, రెజినాల్డ్, రెజినమ్మ కుటుంబం దేవుడు ప్రతి క్షణం కాపాడుతూ అన్ని అవసరములను సమకూరుస్తూ వచ్చిన దేవునికి కృతజ్ఞతగా, వారి కుటుంబమును ప్రభు చేతులతో అర్పిస్తూ తన రెక్కల క్రింద కాపాడి సంరక్షించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే నట మురళికి గొంతు మరియు కడుపులో క్యాన్సర్ నుంచి ప్రభు స్వస్థత దయచేసినట్లుగా, పెట్ స్కాన్ మరియు ట్రీట్మెంట్కి శరీరం సహకరించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. దుడ్ల రాజు గీతాలకు ప్రభు పని చేస్తున్న స్థలంలో ఫేవర్ను దయచేసినందుకు, రావలసిన డబ్బులు వచ్చినందుకు, ఇంతవరకు కాపాడి సంరక్షించిన దేవునికి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కె సునీత, గాడిల కుమార్ గౌడ్ కుటుంబం కృతజ్ఞతగా, కె సునీత భుజం నొప్పితో మరియు ఎడమ చేతితో నొప్పితో బాధపడుచుండగా మంచి ఆరోగ్యం కొరకు సంపూర్ణ స్వస్థత పొందినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు మనందరి ఉద్దేశములను ప్రభు హస్తములు అర్పిస్తూ ప్రార్థన చేద్దాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవ, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించి దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించి దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై
కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లీవ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మొదటి రాజుల గ్రంథం 18:37-38 వచనంలో ఏలియా పీఠమును సమీపించి, ప్రభు నా మొరను ఆలింపుమని వేడుకొన్నాడు. నీవే దేవుడవని వీరి ఎదుట రుజువు చేయుము అని ప్రార్థించాడు. అప్పుడు ప్రభు అగ్నిపీఠముపై దిగివచ్చి బలిపీఠమును, కట్టెలను, కందకములోని నీటిని దహించను. అది చూచి ప్రజలు నేల మీద సాగిలపడి ప్రభు ఒక్కడే దేవుడు అని పలికిరి. 1 Kings chapter 18 verse 37-38. Elijah the prophet prayed, saying, Lord, send forth your fire. And God sent the fire and burnt those wooden sticks that were kept for the sacrifice and even the water. And then immediately the people said, they all bowed down before God and said, there is only one God. మనము కూడా ప్రార్థింపగా అదే దేవుడు మన ఇండ్లలో కూడా ఆశ్చర్యక్రియలు అద్భుతములు చేసి నీవే దేవుడు అని ప్రజలు గ్రహించేటట్టు మీరు ప్రార్థిస్తున్నారు కదా, అది జరగాలని ఈ పాటను పాడుతూ ప్రార్థిస్తాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయుమా. ఏలియా ప్రార్థింప పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దానియేలు గ్రంథంలో దానియేలు 6వ అధ్యాయం 21వ వచనంలో దానియేలును సింహాల గుహలో పడేసినప్పుడు ఆయనను చూచి రాజు దానియేలు అని పిలిచినప్పుడు ఆయన పలికిన మాటను ఇప్పుడు చదువుతాను. దేవుడు దేవదూతను పంపించి సింహాల నోళ్లను మూయించను కనుక అవి నాకు హాని చేయలేదు అని దానియేలు రాజుతో చెప్తున్నాడు. వెన్ కింగ్ షౌటెడ్ అవుట్ అండ్ సెడ్, Daniel, are you okay? Are you fine? Where are you? Daniel from the lion's den, he could say like this, Daniel 6:21. Yesterday the Lord sent an angel who shut the mouth of the lions and I am safe. అలాగే సహచరులై నడిచినటువంటి హానోకు వలె అలాగే మనము కూడా ఈ రోజులలో యేసు సిలువను మోస్తున్నట్టు యేసు సిలువను మోసి లూకా 9:23 ప్రకారం యేసుతో నడవటానికి పాట. ఎస్, వి ఆల్సో వాంట్ టు వాక్ విత్ గాడ్ దిస్ 40 days డ్యూరింగ్ దిస్ యేసుతో 40 రోజులు ప్రోగ్రామ్. అండ్ వి ప్రే టుగెదర్ అండ్ సే, దేవా, నాకు విరుద్ధంగా పనిచేసిన సైతానుడు సింహంలాగా గర్జిస్తున్నాడు. నోళ్లను మోయించి నన్నును అలా బంధింపబడిన ప్రతి బిడ్డకు విడుదల కావాలని అందరి కోసం పాట పాడి విడుదల బంధన ప్రార్థనగా మార్చుకొని ప్రార్థిస్తాం. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకములో నాకు కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకములో నాకు కావాలయా. నీతో నడిచే వరము నీయుమా, నీతో నడిచే వరము నీయుమా. ఈ సిలువను మోసే కృపనీయుమా, నీ సిలువను మోసే వరము నీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, ఈ పరలోక అభిషేకం కావాలయా. మనకు విరుద్ధంగా ఉన్న ప్రతి నోటిని బంధించి దేవుడు మనకు విడుదలనిచ్చే రోజులివి. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఏలియా ప్రార్థించాడు, దానియేలు ప్రార్థించాడు, ఇప్పుడు సంఘము ప్రార్థించింది. ఆ సంఘం ప్రార్థించినప్పుడు జరిగిన రిజల్ట్ ఇది. మీ పావన సేవకుడైన యేసు పేరా అద్భుతములను ఆశ్చర్య కార్యములను చేయుటకు అనుగ్రహింపుడు అని వారు ఇలా ప్రార్థింపగా వారు ఉన్న ఆ స్థలం కంపించెను. అప్పుడు వారందరూ పవిత్రాత్మతో నింపబడి ధైర్యముతో దేవుని సందేశమును పొందిరి. యాక్ట్స్ అపోస్తుల చర్యలు 4వ అధ్యాయం 30-31. We heard about Elijah's prayer and we heard about Daniel's prayer. Individually they prayed, but here the community prays, and when they prayed there was a great earthquake and they were all filled with the power of the Holy Spirit. Acts 4:30-31. ఇంతమంది ప్రతిరోజు 3000 సంఖ్యలో మనము ఈ ప్రోగ్రాంలో ఆన్లైన్లో, తర్వాత 10 నుంచి 11 దాకా పోతుంది ఇప్పుడు, తర్వాత యూట్యూబ్లో. అటువంటి గొప్ప సంఖ్యలో ప్రార్థిస్తున్న మీ ప్రార్థనను కూడా దేవుడు అలాగే ఆలకించునని భక్తితో పాడుదాం. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరావేనా. పేతురు ప్రార్థింప నీ ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావలె, చిన్న వయసులో అభిషేకించి ఇర్మీయావలె, ఈ చిన్ని వాడిని అభిషేకించు, ఈ చిన్ని వాడిని అభిషేకించు. ప్రార్థన శక్తి మాకు కావాలయా, ఈ పరలోక అభిషేకం కావాలయా యేసయ్యా. ప్రార్థనలో ప్రార్థన అభిషేకం కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సామువేల్, సుచరిత, పావని, విక్టోరియా రాణి మీ అందరినీ దేవుడి పేరు పెట్టి పిలిచి మీ ప్రార్థనకు జవాబిచ్చి మీరు కూడా దేవుని మహిమ కోసం సాక్ష్యం చెప్పేటట్టు దీవించుటకు సిద్ధపడుతున్నాడు. మీరు కూడా సిద్ధం చేసుకోండి.
భక్తితో మనము రెక్కల క్రింద దాచుకొని నడిపిస్తున్న ఆ దేవునికి మీ కుటుంబాలను మరియు మీ వ్యక్తిగత జీవితాన్ని, మరి ముఖ్యంగా తెలుగు వడకంలో పాల్గొంటున్న బిడ్డలను అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును దీక్షా శిలువ ధరించే ప్రతి ఒక్కరిని తెలుగు వడకంలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. అనేక మంది కన్నీలు సంతాన భాగ్యం లేదని, ఇప్పుడు సంతాన భాగ్యం లేని వాళ్ళు ఎక్కువగా విలపించే పరిస్థితి. నాకు కూడా ఒక బిడ్డను ఇవ్వవా ప్రభు అని కన్నీళ్ళుగా ఏడుస్తూ ఇక్కడికి వస్తున్నారు. మనకు తెలియని వాళ్ళు ఎందరో ఉన్నారు ఆ లిస్టులో. వారందరి కోసం ఈరోజు హన్నా ప్రార్థన చేసినట్టు ప్రార్థనను మనం వాళ్ళ కోసం మధ్యస్థ ప్రార్థన చేయబోతున్నాం. 1 సాముయేలు 1వ అధ్యాయం 10వ వచనం, హన్నా హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభుని ప్రార్థించెను. దానికి రిజల్టే 1 సాముయేలు 3వ అధ్యాయంలో దేవుడు ఆమెకి ఒక కొడుకునిచ్చాడు. ఆ కొడుకు దేవుని స్వరమును వినే కొడుకుగా దేవుడు ఇచ్చాడు. ఆ చిన్న వయసులోనే దేవుని స్వరమును విన్నాడు. యు సీ, మదర్ క్రైస్ వెప్ట్ బిట్టర్లీ ఫర్ a gift of child, and that gift is not an ordinary child like any other child. Even as a child, it was able to listen to the voice of God, not once, 3 times. Samuel, 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 God called him. మీ పిల్లల కోసం తల్లిదండ్రులారా ఈ ప్రార్థన చేయండి. అలాగే సంతాన భాగ్యం లేని వాళ్ళ కోసం అర్పిస్తాం. 1 Samuel 1:10, 1 Samuel 3:1-10. We hear how Hannah cried and wept bitterly, saying, Lord, give me a child, and I will give that child to you. And that child happened to listen to the voice of God. 3 times God called him Samuel, Samuel, Samuel. Mother's prayer is always heard for the children. భక్తితో ప్రార్థించండి, పాడుదాం. హన్నా ప్రార్థించగా సామువేలునిచ్చితివి, మా ప్రార్థనను ఆలకించి జవాబియుమా. హన్నా ప్రార్థించగా సామువేలునిచ్చితివి, మా ప్రార్థన ఆలకించి జవాబియుమా. సామువేలు ప్రవక్త అభిషేకమియుమా. సామువేలు ప్రవక్త అభిషేకమియుమా. సామువేలులాని స్వరం వినే భాగ్యమేయుమా. సామువేలులని స్వరం వినే భాగ్యమీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. భక్తితో తల్లిదండ్రుల కోసం పిల్లలు, పిల్లల కోసం తల్లిదండ్రులు ఈ గుర్తులో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసు
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తులో ఉన్నాం. ప్రత్యేకమైనటువంటి కొన్ని ప్రకటనలు గమనించండి. 2వ ఆదివారం మామూలుగా జరిగే యువకుల ప్రత్యేక ప్రవచన ప్రార్థన ఈసారి మాత్రం మొదటి ఆదివారమునకు ముందుగానే పెడుతున్నాం, అనగా వచ్చే ఆదివారం. దయచేసి ఈ విషయాన్ని వాళ్ళందరికీ తెలియచేయండి. ఆ రోజు ప్రత్యేకంగా వాళ్ళందరి మీద యేసు సిలువను ఉంచి ప్రత్యేకంగా ప్రార్థించే సాంగ్యం జరగబోతుంది. అందువలన యేసు సిలువ వాళ్ళని ముట్టుకున్నప్పుడు యేసు దివ్య రక్తం ప్రవహించి జీవజలం ప్రవహించి వారికి బంగారు భవిష్యత్తునివ్వాలని ప్రత్యేక ప్రార్థన యువకులకు వచ్చే ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం లంచ్ వరకు ఇక్కడ అర్నాల్డ్ భవన్ క్రింద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి హాల్లో జరుగుతాయి. ఎక్కువ సంఖ్యలో ఈ రోజులో వస్తున్నారు, కానీ కొద్దిగా అందరికీ తెలియకపోవచ్చు. 2వ ఆదివారం బదులుగా మొదటి ఆదివారం ఈ నెలలో మాత్రం వేరే ప్రోగ్రామ్స్ ఉన్న క్లాష్ అయింది, కావున మొదటి ఆదివారమునకు దాన్ని ముందుగా పెడుతున్నాం. దయచేసి గుర్తించండి. We have preponed the youth program not on second Sunday, but it is coming on first Sunday because of some other program which is clashing. So convey the message to all the young people, and you can also social media lo andariki vishayam teliyacheyandi. యువకులను all the youth will be praying over you with a holy crucifix on your head, and from the crucifix we pray that blood and water will gush out and wash you, cleanse you, and grant you golden future. So it's a special session. So convey this message to as many people as possible. Convey this little change. ఈ యొక్క చిన్న మార్పును యువకులకు తెలియచేయాలని మనవి చేస్తున్నాను. అలాగే ప్రియమైన సహోదరులారా, వచ్చే నెలలో 2 తెలుగు వడకాలు ఉన్నాయి. ఒకటేమో 16 సాయంత్రం నుంచి 20 వరకు, రెండవది 23 సాయంత్రం నుంచి 27 వరకు. 2వ ప్రోగ్రాం తర్వాత మీకు మరి మ్రాణికముల ఆదివారం కూడా వస్తుంది. మంచిగా సిద్ధపడే రోజులు. అందువలన దయచేసి ప్రత్యేకంగా 2 వడకానికి సిద్ధపడండి. రూమ్స్ అన్నీ కూడా బుక్ చేసుకోండి. రూమ్స్ ఎవరికైతే అవసరం లేదు, డార్మెంటరీస్ ఉంటాయి, మీరు ఆడుకోండి, రండి, దేవుని సన్నిధిలో గడపండి. In the same way, March, the retreat in English is from 11th evening to 14th afternoon, only 3 days. So Lenten retreat, special retreat, please come and be blessed. అలాగే ప్రియమైన సహోదరులారా, వచ్చే వారంలో 5వ తారీఖున సేలం తమిళనాడులో, అలాగే 7, 8వ రోజు మంగళగిరిలో, తర్వాత 3వ వారంలో శ్రీకాకుళం దగ్గర వీరఘట్టంలో 2 రోజులు, అలాగే రుద్ర సముద్రం అక్కడ 1 రోజు శుక్రవారం, తర్వాత ఇంకా 2 రోజులు పాటిబండ్ల.
ఇలా ప్రోగ్రాం తర్వాత ప్రోగ్రాం ఇక్కడ బయట జరుగుతున్నాయి, ఇవన్నిటి కోసం ప్రార్థించండి. అలాగే రెండవ తెలుగు వడకం అయిన తర్వాత మరునాడు సాటర్డే 28వ తారీఖున తిమ్మాపూర్లో కూడా వాక్య పరిచర్యలు జరుగుతున్నాయి. ఇవన్నిటిలో పాల్గొని అందరి దీవెనలు పొందుటకై సహకరించాలని మనవి చేస్తున్నాం. ప్రతిరోజు 40 రోజులు మీకు ప్రోగ్రాం ప్రభు సిద్ధం చేస్తున్నాడు. రేపటి దినం సాయంత్రం మళ్ళీ నేను 2 సార్లు మిమ్మల్ని కలిసే అవకాశం. ఒకటి 3 గంటల ప్రార్థన, తర్వాత సాయంత్రం 8 నుంచి 8:30 గంటలకు ఇన్ని ప్రోగ్రాం జరుగుతుంటే మీరు ప్రార్థిస్తేనే అభిషేకంతో ఇవన్నీ జరుగుతాయి. ప్రత్యేక మీరు ప్రార్థించుకోవాలని ప్రత్యేక మనవి చేస్తూ ఉన్నాను. ప్రత్యేక రీతిలో దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకై 5వ గుర్తులో ప్రార్థిస్తున్నాం కదా. మీ విన్నపాలన్నీ రాసి పెట్టుకున్న విన్నపాలన్నీ చేతులు పట్టుకొని చేతులెత్తి, అయ్యా నేను నీ సిలువ క్రింద అర్పిస్తున్నాం, నీ రెక్కల క్రింద అర్పిస్తున్నాం, నీ బంగారు పాదం కింద అర్పిస్తున్నాం, నీ తిరుహృదయానికి అర్పిస్తున్నాం. మా విన్నపాలన్నీ ఫాదర్ గారికి తెలియదు, కానీ నీవు చూస్తున్నావు ప్రభు అని భక్తితో ప్రార్థించండి. ఓ గాడ్, ఎవ్రీడే ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ 40 days, every day 5th decade, we remember the intentions which they write and pray and surrender. We surrender to the holy cross, we surrender to at your feet, we surrender to the sacred heart, and we pray every intention to be fulfilled. ప్రతి విన్నపమును ఆలకించి సాక్షులుగా వీరిని వీరి కుటుంబాన్ని ఈ సెంటర్లో నీవు మహిమతో దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చివరి గుర్తు మత్తయి స్వాత 17:5 ద లాస్ట్ డికేడ్ మాథ్యూ 17:5. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడైతిని, ఈయనను ఆలకింపుడను వాణి వినిపించను. Matthew 17:5. From heaven there was a voice, heavenly voice, and said, This is my beloved Son, and I am delighted about him. Listen to him, is the voice. మనం ఏం ప్రార్థన చేయాలి ఇప్పుడు? నా ప్రార్థనలో నేను కూడా అదే స్వరం వినాలి. ఏమని? ఈయన నా ప్రియమైన కుమార్తె కుమారుడు అని నన్ను కూడా పిలువమయ్యా. అలా జీవించటకు నాకు ప్రార్థన అభిషేకం కావాలని పాడే పాట పాడి ముగిస్తాం. భక్తితో పాడుదాం. యేసయ్యలా ప్రార్థించే వరమునీయుమా, పరలోకం తెరిపించే వరమునీయుమా. యేసయ్యలా ప్రార్థించి వరమునీయుమా, పరలోకం తెరిపించి వరమునీయుమా. ప్రియమైన బిడ్డనని నన్ను పిలువుమా, ప్రియమైన బిడ్డనని నన్ను పిలువుమా. నీవు సంతోషించే బిడ్డగా నన్ను మార్చుమా, నీవు సంతోషించే బిడ్డగా నన్ను మార్చుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం ఆత్మాభిషేకం నాకు కూడా కావాలయ్యా. భక్తితో ఆశీర్వాదంతో ముగించుటకై చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు వడకంలో వచ్చినటువంటి 300 కంటే ఎక్కువ ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే నెలలో ప్రత్యేక తెలుగు వడకము మరియు ఇంగ్లీష్ వడకానికి తపస్కారంలో వస్తున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు విన్నపాలు అర్పిస్తూ ప్రార్థిస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనేక రకమైన క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విన్నపాలతో లైవ్ చాట్లో మరియు ఫోన్ కాల్స్ ద్వారా అడుగుతున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇన్ని ప్రోగ్రామ్స్ ఈ సండలో జరుగుతుండగా కష్టపడి పనిచేస్తున్న గురువులు, కన్యాస్త్రులు మరియు సామాన్యమైన ప్రజలు, ప్రసంగికులు, పనిచేసే అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రత్యేక రీతిలో నేను ఎందుకు బ్రతకాలని వేదనతో అనేక మంది తయారవుతున్నారు, వాళ్ళని పీడిస్తున్న సైతాన్ని విడుదల చేయాలని ఏడుస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. మీ చేతులలో మీరు తీసుకున్న దీక్షా సిలువను పట్టుకొని ఆ సిలువ ద్వారా మిమ్మల్ని ముట్టుకున్న ఆ సిలువ దేవుడే మిమ్మల్ని తాకాలని, దేవుడే మిమ్మల్ని దీవించాలని, సిలువ ద్వారా కలుగుతున్న మహిమ మీ ఇంటికి రావాలని భక్తితో ప్రార్థించండి. హోల్డ్ దట్ పర్టికులర్ దీక్షా క్రాస్ యూ రిసీవ్డ్ ఇన్ యూర్ హ్యాండ్, జస్ట్ ఆన్ ద నెక్ ఓన్లీ. మెడలోని ధరించి అలా పట్టుకోండి. దయగల తండ్రి ప్రభా, ఈ సిలువను మళ్ళీ ఒకసారి దీవిస్తూ ఉన్నాం. మధ్యలో ప్రభా కొంతమంది మంచిగా స్టార్ట్ చేసిన వాళ్ళు కొన్నిసార్లు ప్రభా అటు ఇటు ధ్యాస వెళ్ళి ఉంటే వాళ్ళని క్షమించి మళ్ళీ ఒకసారి వాళ్ళని నూతనీకరించమని ప్రార్థిస్తున్నాం. యేసుతో 40 రోజుల కార్యక్రమాలు, మరి ముఖ్యంగా ఈ 3 గంటల ప్రార్థనలో అద్భుతాల కోసం వేచి ఉన్న బిడ్డలు నిన్న మొన్న ఎన్ని అద్భుతాలు విన్నామో, ఆశ్చర్యకర్యలు అది వీడి ఇంటిలో జరిగినట్టు పితా, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడే మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you. As we heard the testimonies last 2 days, miraculous, mysterious, awesome testimonies, may it happen to you and your family. In Jesus' name we pray. యేసయ్యా కావాలయ్యా, ప్రార్థన ఆత్మాభిషేకం కావాలయ్యా. God bless you.